రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా మరి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటనకి రావడం జరిగింది. ఈరోజు రేపు మన చిత్తూరు జిల్లా మరి విజిట్స్ చేయడం జరుగుతుంది. మా విజిట్స్లో భాగంగా మేము సివిల్ సప్లైకి సంబంధించిన ఎఫ్బీ షాపులు చూస్తాము, ఎంఎల్ఎస్ పాయింట్స్ చూస్తాము, బఫర్గూడెమ్స్ చూస్తాము. అట్లనే మేము మధ్యాహ్నం నుంచి మన ఎండిఎం మిడ్ డే మీల్కి సంబంధించిన స్కూల్స్లో లంచ్ ఎట్లా జరుగుతుందో చూస్తాము, రెసిడెన్షియల్ హాస్టల్స్ చెక్ చేస్తాము, ఈవినింగ్ వెల్ఫేర్ హాస్టల్స్ చెక్ చేస్తాము. అలాగే ఐసిడిఎస్ కేంద్రాల్లో మరి ఎట్లా జరుగుతుంది, పిల్లలకి సరైన పోషణ అందుతుందా లేదా, కరెక్ట్గా వాళ్ళు మెనూని డివేట్ అవ్వకుండా అమలు చేస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేస్తాము. అట్లనే మరలా పిహెచ్సిలకు వెళ్ళి ఎవరైనా గర్భవతులు ఎనిమిదిగా ఉన్నారా, వాళ్ళు ఏ అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన వాళ్ళు అని తెలుసుకొని అక్కడ అంగన్వాడీ వర్కర్కి ఆశా వర్కర్కి అటాచ్ చేసి రావడం జరుగుతూ ఉంది. అట్లనే ఇంకా మేము ఐసిడిఎస్ కేంద్రాలు సందర్శిస్తాం. మాతో లీగల్ మెట్రాలజీ వాళ్ళు అలాగే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు. ప్రతి హాస్టల్స్లో, స్కూల్స్లో, అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు ఎలా మెయింటైన్ చేస్తున్నారా, క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను ఈ జిల్లాలో మరి మమ్మల్ని ఎంతగానో ఆహ్వానించి సహకరిస్తున్న డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో సహకరిస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ మేము ఒక ఎఫ్బీ షాప్ చూడడం జరిగింది. లబ్ధిదారులందరికీ కూడా ఏదైతే వెల్ఫేర్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఆఖరి వ్యక్తికి కూడా అందాలన్నదే మా యొక్క సంకల్పం. దానికోసమే మేము మా టీం అంతా పనిచేస్తూ ఉన్నాము. మరి లబ్ధిదారులకి కొన్ని విషయాలు తెలియదు. సుమారు 4 సంవత్సరాల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ వస్తుంది, అది గంజి వార్చకూడదు అనేది ఇంకా కూడా చాలా మందికి తెలియట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి డీలరు అది గురుతరమైన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారో, ఏం సరుకులు తీసుకుంటున్నారో తెలియజేసే రసీదు కూడా లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. అలాగే వాళ్ళు ఫిజికల్గా స్టాక్ మెయింటెనెన్స్, అలాగే సిబిలో మాకు చూపించేది, డిజిటల్గా చూపించేది మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ మేము చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా ఈరోజు జరిగే మా విజిట్స్ అన్నింటిలో కూడా మాతో సహకరిస్తూ మా వెనకాల ఫాలో అవబోతున్న మా డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ అందరికీ, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రేపు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటించడం మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మెనూ డీవియేట్ అవ్వకుండా క్వాలిటీని క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ ప్రతి లబ్ధిదారుడికి, ప్రతి పిల్లవాడికి సరైన పోషణ ఇస్తారని నమ్ముతూ ఈ జిల్లాలో మరి విజిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన యాక్సెస్ ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఇదే డిపోలో తీసుకోవాలి, ఇక్కడే తీసుకోవాలి అని అయితే లేదు.